వెల్కమ్ బ్యాక్. కోట ఎంపీపీ ఉప ఎన్నికల్లో టీడీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని కాకాని గోవర్ధన్ రెడ్డి గారు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు కదా. దీనిపై స్థానిక టీడీపీ నాయకత్వం నుంచి ఎలాంటి కౌంటర్ వస్తుంది? మల్లికార్జున నెల్లూరు నుంచి లైవ్ లో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మల్లికార్జున, ఈ విషయానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ లక్ష్మి. అయితే కోట ఉమ్మడి నెల్లూరు జిల్లా సంబంధించి అయితే గూడూరు నియోజకవర్గంలో కోట ఎంపీపీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. అయితే ఏకగ్రీవంగా ఎన్నికవడంతో అయితే వైసీపీకి సంబంధించిన 7 మందిలో ఎంపీటీసీలకు సంబంధించి 4 మాత్రం టీడీపీకి సపోర్ట్ చేయడంతో వారందరినీ అధికార బలంతోనే మభ్యపెట్టారని చెప్పి, వారిని కొన్నారని చెప్పి కూడా తీవ్రంగా ఆరోపించారు కాకాని గోవర్ధన్ రెడ్డి. ఆయన మాజీ మంత్రిగా ఉన్నారు. అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లా సంబంధించి వైసీపీ అధ్యక్షులుగా ఉన్నారు. అయితే తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే మరో 6-7 మాసాలకే సంబంధించి ఈ అధికారం కావాలా కూటమికి, అంటే కూటమి డైరెక్ట్ గా ప్రత్యక్ష రాజకీయాల్లో గెలవలేదా, అంటే వైసీపీని చూసి భయపడుతుందా, 2 ఏళ్లలో వెన్నుపోటు రాజకీయాలతోనే గెలిచింది కానీ మామూలుగా ప్రజలకు ఏది ఒరగబెట్టింది లేదనే తీవ్ర సంచలనమైన ఆరోపణలు చేశారు. అయితే గూడూరు సంబంధించిన ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ మీద కూడా ఆయన ఆరోపణలు చేశారు. అయితే అక్కడ మేరుగా మురళి ఎమ్మెల్సీ సంబంధించి అలాగే ఉన్నారు. అలాగే మరో సంబంధించిన ఎంపీ కూడా ఉన్నారు. అయితే ఎంపీతో పాటు వీరిద్దరున్నా కూడా అడ్డుకున్నారు. అయితే వైసీపీకి సంబంధించిన 7 మంది ఎంపీడీసీలు, అలాగే టీడీపీకి సంబంధించిన ఎంపీడీసీలు 7 మంది, అంటే ఇద్దరికి ఈక్వల్ గా ఉన్నారు. అయితే మొత్తం సంబంధించి 16 మంది ఉండాల్సింది 2 చనిపోయారు. అయితే 2 చనిపోతే మొత్తం 14 మందిలో 7 మంది వైసీపీకి, 7 మంది టీడీపీకి ఉన్నారు. అయితే ఎంపీపీ కావాలంటే ఒకరు బలం కావాలి, లేకపోతే ఈక్వల్ గా ఎవరొకరు సపోర్ట్ చేయాలి. వైసీపీని సపోర్ట్ చేయాలి, లేకపోతే టీడీపీ నుంచైనా వారికి సపోర్ట్ చేయాలి. కానీ అధికార పార్టీ సంబంధించి అయితే అక్కడ ఏకగ్రీవం అయ్యేందుకు కూడా పాశం సునీల్ ఎమ్మెల్యే తన రాజకీయ చిత్రత ప్రదర్శించని చెప్పవచ్చు. అయితే మొత్తం 7 మంది వైసీపీ ఎంపీటీసీల్లో 4 మాత్రము టీడీపీకి సపోర్ట్ చేసి టీడీపీలో జాయిన్ అయ్యేందుకు సిద్ధపడ్డారు. టీడీపీ కండువా కూడా కప్పుకోవడానికి సిద్ధపడ్డారు. అయితే మొత్తం చూసుకున్నా కూడా దీని మీద సంచలనమైన ఆరోపణలు అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. అయితే ఇటువంటి దుశ్చర్యలు పాల్పడ్డము కూటమి ప్రభుత్వానికి మొదటి నుంచి వచ్చిందని కూడా ఆయన ఆరోపించారు. అయితే మరో 6 మాసాలు 7 మాసాలకే ఈ పదవి కాలం ఉంటుంది. తర్వాత మళ్ళా ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల్లో ఎవరు సత్తా ఏందో తెలిసి చూపిస్తామని చెప్పి కూడా రాబోయేది వైసీపీ ప్రభుత్వమే అని ఆయన ఘంటాపథంగా చెప్పారు లక్ష్మి. రైట్ మల్లికార్జున, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.